మోసపూరిత వాగ్దానాలతో ధర్మపురి అరవింద్ 5 ఏళ్ల పాటు కాలయాపన చేశాడని నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపలేకపోయాడన్నారు. జిల్లా చరిత్రలో ఫెయిల్యూర్ ఎంపీగా అరవింద్ నిలిచిపోతాడన్నారు. నిజామాబాద్లోని ఐటీఐ గ్రౌండ్లో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి మార్నింగ్ వాకర్స్తో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజామాబాద్ నగరంలో అభివృద్ధి జరిగిందని బాజిరెడ్డి గణేష్ గుప్తా అన్నారు. ఇక తనను గెలిపిస్తే నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. ఈరోజు కేసీఆర్ గారు లేని తెలంగాణని 3 నెలల్లో మనం ఏ విధంగా చూస్తున్నామో మీకు తెలుసు. మార్పు అంటే మంచి మార్పు కోరుకుంటారు, కానీ ప్రజలు చెడ్డ మార్పు కోరుకోరు. కానీ ఈరోజు మార్పు అంటే కరెంటు లేకపోవడం, మార్పు అంటే నీళ్లు లేకపోవడం, మార్పు అంటే పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి మార్పుల్ని మనం చూసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని మన అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కారు గుర్తుకే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలియజేస్తూ, మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, మేమందరం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండే. ఒకటే పార్టీలో ఉండి గెలిచిన వ్యక్తులు మేమేం చేసాము, ఈ జిల్లాకు కానీ దీనికి కానీ ఒకటే పార్టీలో అదే పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు జిల్లాకి ఏం తెచ్చారు, ఈ రెండు ఆలోచించుకోవాలి. ఓన్లీ టైంపాస్ చేసే 5 ఏళ్ళు మళ్ళీ వస్తుంది మన దగ్గరికి. కాబట్టి ఇవల్ల ఎవరు పనిచేసే వాళ్ళు, ఎవరు పనిచేయని వాళ్ళు, ఇది ఒకటే ఆలోచించుకోండి. ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్, మరి ఆ ఆలోచించిన డెవలప్మెంట్ ఇక్కడ జరగలేదు కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వంలో నిధులు చాలా ఉంటాయి. ఇలా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉంది నిజామాబాద్ జిల్లాలో, ఉదయంలో ఉంది, నిజామాబాద్లో ఉంది. ఇప్పటి వరకు 10th తప్ప ఇంటర్మీడియట్ కాలేదు, ఎన్హాన్స్ కాలేదు. దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను. రెండవది, నిజామాబాద్ నుంచి బీదర్ రైల్వే లైన్ ఉంది ఏదైతే ఉందో, మరి బోధన దాకా పోయింది, ఆగింది. అది దాని కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం